పూణేలో కాలేజీ తర్వాత లండన్ లో న్యాయశాస్త్రం చదవటానికి వెళ్లారు. 1904లో అభినవ భారత్ అనే సీక్రెట్ గ్రూప్ ని ఈయన స్థాపించారు. 1923లో హిందువు ఎవరు అని పాంప్లెట్ లో హిందుత్వ అనే పదాన్ని సృష్టించారు. 1905లో విదేశీ దుస్తుల్ని తగలబెట్టిన మొదటి భారతీయుడు ఈయనే. 1909లో విప్లవాత్మక కార్యకలాపాలను చేసినందుకు లండన్ లో బ్రిటిష్ అధికారులు ఈయన్ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్నప్పుడు 1857 జాతీయ తిరుగుబాటు అనే రచనలు రాశారు. 13 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 1924లో అండమాన్ జైలు నుండి సావర్కర్ రిలీజ్ అయ్యారు. 1937 వరకు సావర్కర్ ను రాజకీయ పనుల్లో ఉండకుండా నిషేధించారు. 1937లో రాజకీయాల్లో హిందూ ప్రయోజనాల కోసం వాదిస్తూ హిందూ మహాసభ అధ్యక్షుడు అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించారు. అంటరానితనాన్ని నిర్మూలించి హిందూ సమాజాన్ని సంస్కరించాలని చూశారు. భారతదేశ విభజన, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించారు. 82 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 26, 1966న ముంబైలో ఈయన మరణించారు. మన దేశంలో చాలా విగ్రహాలు, స్మారక చిహ్నాలు, సంస్థలు వీర్ సావర్కర్ పేరు మీద చాలా ఉన్నాయి.